ప్రతిక్షణం పోరాటం కనంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో డి అంటే డి అన్న వాతావరణం. రూలింగ్ గవర్నమెంట్ పై వ్యతిరేకత సహజం. అయినా మెజారిటీ సర్వేల తీర్పు వైకాపా గెలుపు వైపే. అధికారం అంటే బాబుకు ఎంత మోజో, జగన్ కు అంతకు 10 రెట్లు మోజు అంటున్న విశ్లేషకులు. గెలవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలని జగన్ ఓటమితో ఏదో ఒక పార్టీ అంతర్ధానం ఖాయం. మదనపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ. ఎన్నో ఏళ్ల కళ నిజం చేసిన బీసీ సంఘాలు, బీసీల వెలుగు దివ్యలు, పుణ్య దంపతులు పూలే సావిత్రిబాయి 197వ జయంతి వేడుకల్లో బీసీ సంఘాల నేతలు. ప్రజా మేనిఫెస్టోలో ప్రజలు భాగస్వామ్యులు కండి. వినూత్న ప్రతిపాదన చేసిన టీడీపీ కూటమి. మేధావులు, విజ్ఞానులు, చదువుకున్నవారు పాలు పంచుకొని సలహాలివ్వాలి. 8341130393 వాట్సాప్ నెంబర్కు మీ సలహాలు సూచనలు పంపండి. చంద్రబాబు ఆదేశించినట్లు వెల్లడించిన వర్ల రామయ్య. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లాలో అతిపెద్ద పట్టణం మదనపల్లె. వర్తకం, వాణిజ్యం, విద్య, వైద్యానికి ఈ పట్టణం కేంద్రంగా విలసిల్లుతోంది. ముఖ్యంగా టమోటా, ఉల్లి, మిరప, చేనేత మార్కెట్లు మదనపల్లె నుంచి లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇలాంటి మదనపల్లెలో రాజకీయాలు ఓ పట్టణ అర్థం కావు. సముజ్జిలాగా సాగుతున్న నేటి 2024 ఎన్నికల సమరం ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతులు ఇక్కడ అలరారుతున్నాయి. దేశ విదేశాలకు మదనపల్లె నుంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. రాజకీయంగానూ ఈ పట్టణం కీలకమైందే. మదనపల్లె కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయటం మదనపల్లె వాసులకు ఆగ్రహం తెప్పించింది. రెడ్డి, ముస్లిం, మైనార్టీ, బీసీ, బలిజ కమ్యూనిటీ ఓటర్లదే ఇక్కడ ఆధిపత్యం. మదనపల్లె అసెంబ్లీ ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే మదనపల్లె లేకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ఊహించలేం. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య నేడు 2,57,132 మందికి చేరుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మదనపల్లె కేంద్రం సమాన అవకాశాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ, సిపిఐలు 2 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందాయి. రెడ్డి, కమ్మ, ముస్లిం, మైనారిటీ, బలిజ, బ్రాహ్మణ, వైశ్య నేతలు మదనపల్లె నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నవాజ్ బాషాకు 92,066 ఓట్లు, టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ కు 62,418 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 29,663 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి మదనపల్లిని కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల విషయానికి వస్తే మదనపల్లెలో హ్యాట్రిక్ విజయం సాధించాలని పెద్దిరెడ్డి ఫ్యామిలీ కృత నిశ్చయంతో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను కాదని నిస్సార్ అహ్మద్కు టికెట్ కేటాయించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా టీడీపీ టికెట్ను షాజహాన్ బాషాకు చంద్రబాబు ప్రకటించడంతో రాజకీయం మలుపులు తిరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు సొంత అన్న షాజహాన్ బాషాకు టికెట్ రావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఆయనకు వ్యక్తిగత చరిష్మా పార్టీకి చాలా ప్లస్ అయింది. గత 3 వరుస ఎన్నికల్లో తేలిపోయిన టీడీపీ మదనపల్లెలో పోటాపోటీగా డి అంటే డి అనే స్థాయిలో ఉంది. ఇరు పార్టీలు మైనార్టీ నేతలకు టికెట్లు ఇవ్వటం, ఒకే కుటుంబంలోని కీలక నేతల్లో ఒకరిని అధిష్టానం పక్కకు పెట్టగా మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడంతో ముస్లిం వర్గాలు ఇరు పార్టీల కేడర్ గందరగోళంలో పడింది. టికెట్ రాని ఎమ్మెల్యే నవాజ్ బాషా వైసీపీకి మద్దతుగా నిలబడతారా, లేక సొంత అన్న షాజహాన్ కు అండగా తెలుగుదేశం విజయం కోసం పనిచేస్తారా, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి వైకాపాను తనకు టికెట్ రాకుండా అడ్డుకున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని దెబ్బతీసేకి పూనుకుంటారా అన్నది హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంది. మరోవైపు వైకాపా అభ్యర్థి నిస్సార్ అహ్మద్ కు వైకాపా అగ్రశ్రేణి నాయకులు, టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాకు టీడీపీ మదనపల్లె ప్రథమ శ్రేణి నేతలు ఎంతవరకు నిలబడి గెలుపుకు కృషి చేస్తారోనని నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ పరిశీలకులు మెదళ్లను తొలిచేస్తోంది. ముస్లిం సోదరులు ఉపవాసాలు, ప్రార్థనలతో పాటు దాన ధర్మాలకు పెద్దపీట వేయాలి. పేదరికం లేని సమాజ నిర్మాణమే రంజాన్ ధ్యేయం. పేదలు కూడా పండగ సంతోషంగా జరుపుకోవాలి. రంజాన్, ఈద్ ప్రార్థనలో మత గురువుల ఉద్బోధ. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో పాటు జకాత్, ఫిత్రా రూపంలో పేదలకు ఆర్థిక సహాయం చేయాలని మత గురువులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువులు ధార్మికోపన్యాసం చేస్తూ రంజాన్ పండుగ యొక్క విశిష్టతను తెలిపారు. ఇస్లాం ముఖ్యంగా 5 సూత్రాలను ప్రబోధిస్తుందని అన్నారు.
మొదటి దేవుడు ఒక్కడే అని విశ్వసించటం, రెండవది రోజుకు 5 సార్లు నమాజ్ చేయటం, మూడవది రంజాన్ మాసంలో 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టడం, నాలుగవది ప్రతి ఒక్కరూ జకాత్ రూపంలో పేదలకు దాన ధర్మాలు చేయటం, ఐదవది ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా పవిత్ర మక్కా మదీనా సందర్శించటం. ఇందులో 3వ 4వ సూత్రాలైన ఉపవాస దీక్షలు మరియు జకాత్లను రంజాన్ మాసంలోనే ఆచరించాల్సి రావడంతో రంజాన్ మాసానికి ఇస్లాంలో ప్రత్యేక స్థానం ఉంది. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలను విధిగా చేపడతారు. తద్వారా పేదల ఆకలిని తెలుసుకుని వారికి సహాయం చేయాలన్నదే ఆశయం. అలాగే ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరూ తన స్థిర చరాస్తులోని 2.5% విలువను పేదలకు దాన ధర్మాలను చేయాలి. అందుకే రంజాన్ పండుగను దాన ధర్మాల పండుగ అని కూడా పేర్కొంటారు. నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు బుధవారం సాయంత్రం షవ్వాల్ నెలవంకను దర్శించుకున్నాక గురువారం ఉదయం స్థానిక జామియా మసీదు వద్ద నుంచి సామూహికంగా బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానానికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పొంగనూరు రోడ్డులోని డ్రైవర్స్ కాలనీ ఈద్గా మైదానంతో పాటు అర్బన్ రూరల్ ప్రాంతాల్లోని అన్ని మసీదులలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుండి కబరస్థాన్ వెళ్లి వారి పూర్వీకులు ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పేదలకు దాన ధర్మాలు చేశారు. స్థానిక ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్, కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్లతో పాటు పలువురు నాయకులు పాల్గొని ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా మేనిఫెస్టో తయారీకి సాయం చేయండి. ప్రజలను కోరిన టీడీపీ కూటమి. వాట్సాప్ నెంబర్ ను షేర్ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేశారు. మేధావులు, చదువుకున్న వారు తమ సలహాలు, ఆలోచనలు పంచుకోవాలన్న వర్ల రామయ్య. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా మేనిఫెస్టో రూపకల్పనకు ఎన్డీఏ కూటమి ప్రజల అభిప్రాయం కోరుతోంది. ఈ ఎన్నికల్లో ఒకటిగా బరిలోకి దిగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇందుకోసం వాట్సాప్ నెంబర్ 8341130393ను ప్రజలకు అందుబాటులో ఉంచింది. ప్రజా మేనిఫెస్టో రూపకల్పనకు అవసరమైన సలహాలు, సూచనలు ఈ నెంబరు ద్వారా అందించాలని కోరింది. ఈ సందర్భంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమను ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, ఆలోచనలు ఈ కమిటీ పరిగణలోకి తీసుకుంటుందని వివరించారు. మేనిఫెస్టో రూపకల్పనలో గతంలో దేశంలోనే ఎక్కడా ఇలా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న దాఖలాలు లేవని తెలిపారు. ప్రజల అభిప్రాయాలతో మేనిఫెస్టో రూపొందించడం వల్ల వారి ఆశలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై లోతైన అవగాహన కలిగిన మేధావులు, చదువుకున్న వారు తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. ఏపీలో ఎన్నికలు డి అంటే డి అన్నట్లుగా సాగుతున్నాయి. హోరాహోరీ పోరుగా చెప్పవచ్చు. 5 ఏళ్లు పాలించి ఎన్నికలకు వెళ్తున్న ఒక పార్టీకి సాధారణంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండాలి. కానీ వైసీపీ విషయంలో అది కనిపించడం లేదు సరికదా. మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటిదాకా వెలువడిన సర్వేలలో మెజార్టీ చెబుతున్నాయి. ఏపీలో 2019లో 151 సీట్లలో వైసీపీ గెలిచింది. అందులో 51 సీట్లు కొట్టేసినా 100 సీట్లతో సింపుల్ మెజార్టీతో అయినా అధికారంలోకి వస్తుందని, దీనికి ఎలాంటి లాజిక్లు అవసరం లేదని కూడా చెబుతున్నారు. జగన్ సైతం పట్టుదలగా ఉన్నారు. దానికంటే ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆయన ఎన్నికల రంగంలో నిలబడ్డారు. ఇక చంద్రబాబు తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు, తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, జగన్ లాంటి వారిని చూడలేదు అని. అదే నిజం కూడా. జగన్ స్పెషల్ అనే చెప్పాలి. ఆయనకు మిగిలిన వారి కంటే చాలా భిన్నం. ఆయనకు అధికారం అందింది అంటే దానిని నిలబెట్టుకోవడానికే చూస్తారు, అంతే తప్ప అసలు పోగొట్టుకోరు. చంద్రబాబు అధికారం మీద ఎంత మోజు ఉందో దానికి 10 రెట్లు జగన్ కి ఉంది. పైగా జగన్ బాబు కంటే వయసులో చాలా చిన్నవారు, దూకుడు ఎక్కువ. ఈనాటి రాజకీయాన్ని ఆయన చేస్తున్నారు. ఆయన రాజకీయాన్ని తట్టుకోవడం కష్టమే అన్నది అర్థమవుతున్న విషయం. 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కూడా ఏపీలో వైసీపీతో కూటమి సమఉజ్జిగా ముందుకు రాలేకపోతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని అంతా అంటున్నారు. మరి వైసీపీ రెండవసారి వస్తే అప్పుడు టీడీపీ సంగతి ఏంటి అంటే ఏపీలో జూన్ 4 తర్వాత పెను సంచలనాలే జరుగుతాయని అంటున్నారు. వైసీపీ గెలిచి టీడీపీ ఓడిపోతే మాత్రం ఏపీ రాజకీయ తెరపైన టీడీపీ దాదాపుగా అదృశ్యం కాక తప్పదని అంటున్నారు. ఇక కేంద్రంలో ఎటు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చేశారు. ఆ పార్టీ పాత్ర ఏపీలో పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో టీడీపీని విలీనం చేసుకోవడానికే టీడీపీ చూస్తోందని లెక్కలేస్తున్నారు. అసలు పొత్తు ప్రతిపాదనతో టీడీపీ పెద్దలు ఢిల్లీ వెళ్లినప్పుడు బీజేపీ పెద్దల నుంచి విలీనం ప్రతిపాదనే వచ్చిందని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే ముందు పొత్తులకు ఒప్పించిన టీడీపీ రేపటి ఎన్నికల్లో గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ చెప్పిన ప్రతిపాదనలకు ఒప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అసలు ఏపీలో మరోసారి
వైసీపీ వస్తుందన్న ఉద్దేశంతోనే పవన్ ని ఎంపీగా పోటీ చేయమని బీజేపీ పెద్దలు చెప్పారని కూడా ప్రచారంలో ఉంది. ఏపీలో రెండవసారి కనుక టీడీపీ ఓటమి పాలు అయ్యి వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం జగన్ తన పట్టు మరింతగా బిగిస్తారు. బాబు మీద కేసులను తిరగతోడతారు. వాటి నుంచి రక్షించుకోవడానికైనా కేంద్ర బీజేపీ సాయం టీడీపీకి అవసరం అంటున్నారు. సరిగ్గా అప్పుడే బీజేపీ టీడీపీని విలీనం చేసుకోవడానికి చూస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా విలీనమైతేనే ఏపీలో రాజకీయంగా వైసీపీని కట్టడి చేస్తామని ప్రతిపాదనలు పెడుతుందని, మొత్తానికి టీడీపీ ఓటమి పాలు అయితే కనుక విలీనం తప్పదంటున్నారు. ఇదే పరిస్థితి జనసేనకు ఉందని, ఆ పార్టీ కూడా ఓటమి పాలు అయితే ఇక పార్టీని నడపడం కష్టతరమే కాబట్టి బీజేపీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. మొత్తానికి జూన్ 4 తర్వాత ఏపీలో తీవ్రమైన రాజకీయ పరిణామాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో. భారతదేశ తొలి సాంఘిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తి ఉత్సవాలలో భాగంగా ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు. మదనపల్లె మార్కెట్ యార్డ్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఆవిష్కరణ. బీసీ బహుజన సంఘాల నేతలకు అభినందనల వెల్లువ. గురువారం జరిగిన పూలే జయంతి విగ్రహావిష్కరణ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు బోడం రాజశేఖర్, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు మాట్లాడుతూ, ఈ దేశంలో భారతదేశ తొలి సాంఘిక సంఘ సంస్కర్తగా పేరుగాంచిన నాయకుడు పూలే అని కొనియాడారు. మహిళా విద్య కోసం మహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన సతీమణి సావిత్రిబాయి అని కీర్తించారు. 1873వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన సత్య శోధక సమాజాన్ని ఏర్పాటు చేసి జ్ఞానం వైపు ప్రజలు ప్రయాణించాలని, మూఢ విశ్వాసాలను తత్వాన్ని విడనాడి విజ్ఞానం వైపు నడిచేలా చదువుకోవాలని, ఎన్నో సేవలు అందించిన సమాజం సత్యశోధక సమాజం అని వీరు తెలియజేశారు. స్త్రీలకు విద్యను అందించడంలో నాటి బ్రాహ్మణీయ మనువాద భావజాలాన్ని ఎదిరించారు. తన భార్యకు విద్య నేర్పించారు. తన భార్యను ఉపాధ్యాయురాలుగా తయారు చేశారు. దేశానికి మొదటి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచి రాత్రి పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకే దక్కింది. మహాత్మా అనే బిరుదు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వమే జ్యోతిరావు పూలేకి ఇచ్చిందని, ఇది అధికారికమైనటువంటి బిరుదని వీరు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు నాయ బ్రాహ్మణ సంఘం మణి, రజక సంఘం రెడ్డెప్ప, యాదవ సంఘం రెడ్డి, రమేష్ యాదవ్, వాల్మీకి సంఘం పులి శ్రీనివాసులు, గోవిందు, బలిజ సంఘం ప్రసాద్, చేనేత సంఘం నాగరాజు, సోము, డివి రమణ, బహుజన సేన ఎంప్లాయీస్ నాయకులు చెన్నకేశవులు, రాయల్ బాబు, చిట్టిబాబు, బహుజన సేన నాయకులు కొండపల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు బడుగుల వారి ఆశతోటి మనిషి మనుగడలను తొలిగా ఒక మానవ జాతికి ఇది కావాలని చెప్పి గుర్తించినటువంటి మహనీయులు మన జ్యోతిరావు పూలే గారు. ఆయనను ఇక్కడ కొనసాగించడానికి అన్ని ప్రజా సంఘాల వారు, అన్ని కుల సంఘాల వారు అందరూ సహకారాలు ఇచ్చి వారి సహాయ సహకారాలు అందించారు. ఈ రోజున ఆయన విగ్రహాన్ని ఇక్కడ నేను నెలకొల్పడానికి ముఖ్యంగా మన ఆటో కార్మిక సోదరులు చాలా చేయూతనిచ్చారు. వారికి ఎల్లవేళలా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాళ్ళ ముందు నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముందుగా. అదేవిధంగా ఇప్పుడు మదనపల్లి చరిత్రలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది మనకు. ఇది ఎక్కడ ఎందుకు లోపం జరిగిందనేది ఒకసారి ఇప్పటికైనా కూడా మన నాయకులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని విషయం పక్కన పెడితే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో అందరూ కలిసికట్టుగా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే ఇక ముందు కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యం. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.